నమస్తే సార్, నా పేరు సత్యన్న. వీడు మా అబ్బాయి. వీడే. అరే నువ్వు ఆరా, నీకోసమే చూస్తున్నారా ఇన్ని రోజులు? చంపేస్తారా నిన్ను? అరే సార్ సార్ ఒక్క నిమిషం సార్, కూర్చోండి సార్. వీడి వల్ల డ్రై ఫ్రూట్స్ తినాల్సిన ఏజ్లో బీపీ టాబ్లెట్లు వేసుకొని బతుకుతున్నా నేను. ఏమైంది సార్? పర్లేదు చెప్పండి, ఫ్రీగా ఉండండి, నాతో భయపడకండి. అసలు మీ వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి అమ్మాయిల్ని పార్క్ వేసుకుపోతున్నాడు. చెట్ల పొదల్లో కంబైన్డ్ స్టడీస్ ఏంట్రా అని అడిగితే కోతులతోనూ కుక్కలతోనూ మాట్లాడించడానికి సాఫ్ట్వేర్ తయారు చేస్తుండంట. అర్థమవుతుందా ఎవరిని ఫాలో అవుతున్నాడు? అసలు మీ వాడు ఎప్పుడో చేయి దాటిపోయాడు. లాస్ట్ వీక్ ప్రాజెక్ట్ వర్క్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత సెక్స్ అనే కాలంలో ఎవడైనా మేలు ఫీమేల్ రాస్తాడు. కానీ వీడు ఇష్టమే గాని తను ఒప్పుకుంటలేదని రాసిండు. ఆపురరి, సమ దగ్గర ముగ్గు నీ ముఖానికి సిగ్గు సూట్ కాదు. మొన్న జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్లో మీటూ ఉద్యమం ముఖ్య కారణం ఎవరు అంటే ప్రిన్సిపల్ సార్ అని నా పేరు రాసిండు. ఇంకా నయం అడ్రస్ రాయలేడు. కావాలని రాసావు కదరా నువ్వు? అట్లా మజాక్ చేయొచ్చా? చెప్పు, ఎందుకు రాసావు సార్ పేరు? సార్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి వీడి మీద. ఫాదర్గా నేను మీకు చెప్తున్నాను. చక్కగా చదువుకోరా అన్నందుకే పడితే ఆడు ఇరికిచ్చిండు నీడు. వీడి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఎయిర్పోర్ట్లో కోడికత్తులు అమ్ముకుంటూ బతకాల్సిందే. మేనేజ్మెంట్ బేసిక్స్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఏం రాసిండో మీ వాడు నువ్వే చదువు. నేమ్ రషిక్ రాజ్. Business management is managing the business. Which business managed by business manager? Business manager manage the business because business is managed by business manager only. If no business manager, business is fasak. For more details, please call our principal sir 98462541. పోనీ తెలుగు ఎగ్జామ్ అన్న మంచిగా రాసిండా? ఆ దరిద్రం కూడా చూపిస్తా చూడు. క్వశ్చన్: రామాయణంలో సీతాపహరణం గురించి రాయండి. మీ వాడు రాసిన చదువుతా చూడు. రావణుడు సీత మీద మోజు పడటం జరిగింది. రావణుడు బిచ్చగాడి వేషం వేయడం జరిగింది. రావణుడు సీత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. రావణుడు భిక్షాందేహి అని అడుక్కోవడం జరిగింది. సీత ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని బయటకు రావటం జరిగింది. సీత బిచ్చగాడి రూపంలో ఉన్న రావణుని చూడటం జరిగింది. ఈ జరిగింది భాషేంద్రా, నీ తలకాయలు ఏమైనా చిన్న మెదడు పక్కకు జరిగిందా? ఈ మధ్య టీవీ ఛానల్స్ అంతా ఈ తెలుగే మాట్లాడుతున్నారు సార్. అందుకే ఆ పనికి మళ్ళీ టీవీ ఛానల్స్ చూడొద్దనేది. ఇవన్నీ మానుకొని మీ వాడిని చదువు మీద ఫోకస్ చేయమని చెప్పు. ఓకే సార్. యా, దిస్ ఇస్ రసిక్ రాజ్. ఇక్కడ మాట్లాడుతున్నా కదరా, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? పిఎం ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది, మాట్లాడొస్తా. సార్ మీ కోపం నాకు అర్థమైంది. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, వీని మారుస్తా. తర్వాత వీడు మీ కాలేజీని ఎక్కడికో తీసుకెళ్తాడు. హలో హలో సార్, మీ స్టూడెంట్ రసిక్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను. పేరెంట్స్ మీటింగ్కు రమ్మన్నారు కదా, ఎప్పుడు రమ్మంటారు?